ఇదేందా ఇదే ఇది నేను చూడలే. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా చూడరాదన్నా. ఫేస్ టు ఫేస్ నేను గిట్లా గదే అంటున్నా, ఫేస్ టు ఫేస్ సింగిల్ హ్యాండ్ గణేష్ కొడితే గిట్లుంటుంది మా జడ్చర్ల. కంకరతో పోతున్న లోడు బైరంపల్లిలో లోడ్ అయ్యింది, బాదేపల్లికి వస్తుంది. మరి నిద్ర మత్తు ఎక్కువ అయిందా, కిక్కు లిక్కర్ మత్తు ఎక్కువ అయిందో తెలియదు. కానీ ఇందిరానగర్ దగ్గర ఆనంద్ అన్న ఇంటి ముందల కొడితే సెంటర్లా ఇంకా మన బార్కెట్లు ఉన్నాయి కదా, రోడ్ను డివైడర్ చేసేది, నూక్కొని పోతే 50-60 మీటర్లు పోయింది. మరి అన్న కిక్కులో ఉన్నాడా నిద్ర మత్తలు ఉన్నాడా తెలియదు. కానీ ఈడొక మంచి పని అయితే అయింది. ఏమైందంటారా, అటు ఇటు నూక్కపోలేదు, ఎవరికి ఏం కాలేదు, డ్రైవర్కి ఏం కాలేదు. కానీ బెంజిలారి గంజిపోయినట్లు అయింది. మీరు వీళ్ళు ఓవర్లోడ్తో పోతారు, ఇన్సూరెన్సులు ఉండవు, పొల్యూషన్లు ఉండవు, డ్రైవర్లకు లైసెన్సులు ఇట్లా గట్లే ఉంటాయి. ఇంకా మా పోలీసు సారులు గట్టి చూపిస్తే ఏదో ఒకటి తెలుస్తుంది. బైరంపల్లిలో కూడా ఈ బండ్లు నడవబట్టి రోడ్డు నాశనం అయిపోయింది. ఇంకా బైరంపల్లిలో కుక్కలు చచ్చే, మేకలు చచ్చే, గొర్రెలు చచ్చే, ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. కానీ గీ దెబ్బ కన్నా గీ లారీల మీద పోలీసు సారోళ్ళు, ఆర్టీఓ సారోళ్ళు, మైనింగ్ సారోళ్ళు కొంచెం గట్టిగా దృష్టి పెడితే గిట్లాంటి ప్రమాదాలు మళ్ళా జరగకుండా ఉంటాయని ప్రజలు కోరుకుంటున్నారు. లేదా మీకోసమని చెప్తుండా. నాకు ఎవరి మీద దుష్మని లేదు, ఎవరి మీద కోపం లేదు, ఉన్నట్టు చూపించడమే నా బాధ్యత. గట్ల అయింది, గది జరిగింది, ఎందుకు ఏమిటి అని నేను చెప్పాను. మొత్తం చూడండి, నచ్చితే షేరింగ్, లైకింగ్, కామెంటింగ్ బరాబర్ చేసి తీరాల్సిందే. ఇదేందా ఇదే ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్